ఎదిగే వాళ్ళు చక్కగా ఆ వాక్యాన్ని 1-2 సార్లు నెమరు వేసుకుంటూ ఈ వారం వరకు ఆహారాన్ని చక్కగా నెమరు వేసుకుంటూ దేవునిలో ఎదుగుతూ మరలా ఈరోజు ఆసక్తితో సిద్ధపడి రావాలి. మరలా ఈరోజు ఏం వినబోతున్నాను, ప్రభు నాకేది మాట్లాడబోతున్నాడు, ఆ తపన ఆసక్తితో రావాలి. ఈరోజు ఒక దివ్యమైన సందేశం, ఆదికాండం 49వ అధ్యాయం తెరచిపెట్టుకుందాం. ఈరోజు మన అంశము యాకోబు న్యాయపీఠము. యాకోబు తన కుమారులందరిని పిలుచుకొని తన వృద్ధాప్యంలో పలికిన శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. యాకోబు న్యాయపీఠము. ఇది మన యేసయ్య న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఏమి జరగబోతాయో ఆ విషయాలన్నీ కూడా ముందుగానే దేవుడు మనకి బయలుపరిచిన సంఘటన ఈ ఆదికాండం 49వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. కాబట్టి ఆదికాండం 49వ అధ్యాయం నుంచి ఈరోజు మన ధ్యానము యాకోబు న్యాయపీఠము. చెప్పండి, మన అంశం ఏంటి? యాకోబు న్యాయపీఠం. న్యాయపీఠం అనే మాటకు గ్రీకు భాషలో ఏముందంటే బండ అని ఉంది. బండ ఒక రకంగా ఇది యాకోబు రచ్చబండ అని అనొచ్చు. యాకోబు రచ్చబండ అని కూడా అనొచ్చు. యాకోబు తన 12 మంది కుమారులను పిలుచుకొని తను ఆఖరి దినాల్లో జరగబోయే విషయాలు బయలుపరిచి మాట్లాడిన విషయాలు మనం ఈరోజు ధ్యానంలో చూడబోతున్నాం. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, 12 మంది గురించి ఈరోజు చెప్పను, కానీ 5 విషయాలు, 5గురు జీవితాలు మనం చూడబోతున్నాం. బాగా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఆదికాండము 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. ఎప్పుడు జరగబోయే విషయాలు ఇవి? అంత్య దినములలో. చూడండి, వాటి గురించి ముందుగానే చెప్పాడు యాకోబు. చూడండి 2వ వచనం. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. ఆ మాట అనగానే 12 మంది బిడ్డలు వచ్చారండి. యాకోబు 12 మంది బిడ్డలు ముందు నిల్చున్నారు. కూడి రండి అన్నాడు. ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. మొదటి కుమారుడు రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీలవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదికి ఎక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. 8వ వచనం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. 20వ వచనం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మీరేది మాట్లాడబోతున్నారో మీ మాటల కొరకై నేను మీ సన్నిధికి వచ్చాను. అందరం కూడా తల వంచి దేవుని సన్నిధిలో, ఎందుకంటే దేవుని వాక్యం మనందరికండి. చెప్తున్న నాకు, వింటున్న మీ అందరికీ, లైవ్లో చూస్తున్న వారికి అందరి కొరకు దేవుడు ఈరోజు వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నాతో మాట్లాడేసయ్యా, నీ మాటలు వినాలని వచ్చాను తండ్రి. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము.
ఇదిగో నీ మాటలు జుర్రుకోవాలని నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. ఏక దృష్టిని మాకు దయచేయండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సంఘముల మధ్య సంచరించు దేవుడో మీరు తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలం సంఘముగా సమిష్టిగా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాటలు జీవము కలిగిన మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేస్తాయ్యా. మీ మాటలు మాకు ఒక సరి అయిన ప్రవర్తన కలుగు చేస్తాయి, మా బ్రతుకులను మారుస్తాయి మీ మాటలు తండ్రి. ఇదిగో మీ మాటల మకరందము మాకు వినిపించండి. ఉదయకాలం నిలబడిన మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించమని ఈ వర్తమానం ద్వారా మా ప్రియ కుమారుడును తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ మెల్లని స్వరము ద్వారా మా ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చదివేటప్పుడు చాలా శ్రద్ధగా చదవాలి. మనం కేర్ఫుల్ స్టడీ అంటారు, బిట్వీన్ ద లైన్స్ అంటారు. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3 సత్యాలు వ్రాయబడ్డాయి. ఒకటి, రక్షణను గురించిన సత్యము బైబిల్లో వ్రాయబడ్డాయి. ఈ 66 గ్రంథాల్లో బైబిలు ఒకటి తెలియపరిచే సత్యం ఏంటంటే రక్షణ సత్యము లేదా విమోచన సత్యము. బైబిల్లో మొదటిగా వ్రాయబడింది రక్షణను గురించిన సత్యము వ్రాయబడింది. రెండవది, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఘమును గురించిన సత్యం. పాత నిబంధనలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సంఘం అంటే తెలీదు. కానీ పాత నిబంధనలో ఒక ఛాయగా మాత్రమే సంఘం గురించి వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ రోజు సంఘము స్థాపించబడింది. సంఘము స్థాపన పెంతెకోస్తు పండుగ రోజు జరిగింది. కాబట్టి ఆ ఛాయ ఏమో పాత నిబంధనలో చూస్తామో, దాని యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో చూస్తాం. కాబట్టి రెండవది బైబిల్లో వ్రాయబడిన సత్యము దేని గురించి? సంఘం అనే సత్యము గురించి వ్రాయబడింది. మూడవది, దేవుని రాజ్యమును గురించిన సత్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ కూడా దేవుని రాజ్యమును గురించే. పరలోక రాజ్యం ఇట్లా ఉంది, ఒక ఆవగింజను పోలినది. గోధుమలు, గురుగులు గురించిన ఉపమానం, రాజ్యమును గురించిన విషయాలు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఈ 3 సత్యాలు తేట తెల్లంగా తెలుసుకుంటూ బైబిల్ చదవాలి మనం. చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని సత్యాలు వ్రాయబడ్డాయి? 3 సత్యాలు. చక్కగా మనం వాటి విభజన చూస్తే 3 సత్యాలు. మొదటిదంతా ఏముంది బైబిల్లో? రక్షణ, విమోచనను గురించిన సత్యము. మొట్టమొదట మనం రక్షించబడాలి, దాని గురించి దేవుని వాక్యం చక్కగా వ్రాయబడింది. రెండవది, సంఘమును గురించిన సత్యము. సంఘం అంటే ఏంటి, సంఘంలో చేరిన వారు ఎలా ఉండాలి, సంఘమును గురించిన ఆత్మీయమైన విషయాలు వ్రాయబడ్డాయి. మూడవది, దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన రాజ్యం ఎలా ఉండబోతుంది. అందుకనే యేసు ప్రభువు ప్రార్థన నేర్పించినప్పుడు ఏమి నేర్పించారు చెప్పండి? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చెప్పండి, నీ రాజ్యము కదండి. యేసు ప్రభువారే చెప్పండి, నీ రాజ్యము అంటే ఆయన రాజ్యం ఒకరోజు ఏం చేయబోతుంది? రాబోతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజుగా ఉంటాడు, రాజ్యము చేస్తాడు. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నా. ఆ రాజ్యములో జరిగే విషయాల గురించి, ఆ రాజ్యంలో జరిగే విషయాల గురించి యాకోబు క్రీస్తు పూర్వమే తన కుమారులందరిని అట్లా ముందు నిలబెట్టుకొని వారిని దీవిస్తూ ఈ మాటలు పలికాడండి. అందుకనే యాకోబు ఏమన్నాడు చూడండి, చెప్పండి అక్కడ ఆది కాండం 49వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి,
అంత్య దినములలో. ఎప్పుడండి? ఆయన రాజ్యము చేసేటప్పుడు, ఆయన రాజ్యములో జరగబోయే విషయాలు నేను మీకు బయలుపరుస్తున్నాను రండి అని తన కుమారులతో యాకోబు చెప్పిన మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చూసారండి? కాబట్టి ఆ ఆఖరి సమయంలో యాకోబు తన బిడ్డల గురించి మాట్లాడుతూ పలికిన మాటలు యేసయ్య రాజ్యములో ఆయన భూమి మీద వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేసేటప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయి. ఆ రాజ్యంలో జరిగే విషయాల గురించి యాకోబు ప్రవచిస్తూ ప్రవచన రీతిగా ముందుగానే ఈ మాటలు తెలియపరిచాడు. 5 గురించి, 12 మంది కుమారులు ఉన్నారు, కానీ 5 గురించే ఈరోజు మీకు సందేశాన్ని వినిపించబోతాం. మొట్టమొదటిది రూబేను గురించి వింటాం మనం ఈరోజు. ఎవరి గురించి వింటాం? రూబేను. ఆయన న్యాయపీఠం ఎదుట మనం కూడా నిలబడ్డప్పుడు ఏమి జరగబోతుంది? రూబేను మొదటిది యాకోబు గుర్తు చేసుకున్నాడు, రూబేను. రెండవది షిమ్యోను, లేవి, వీళ్ళిద్దరి గురించి వింటాం. మూడవది యూదా గురించి వింటాం. నాలుగవది ఆషేరు గురించి వినబోతున్నాం. ఐదవది యోసేపు గురించి వినబోతున్నాం. చెప్పండి, వీళ్ళ 5 గురించి చెప్పండి. మొదటిగా ఎవరి గురించి వింటాం? రూబేను గురించి వింటాం. రెండవది షిమ్యోను, లేవి గురించి వింటాం. మూడవది యోదా గురించి వింటాం. నాలుగవది ఆషేరు గురించి వింటాం. ఐదవది యోసేపు గురించి వింటాం. మరలా చెప్పండి అమ్మ ఒకసారి, మీరు చెప్పండి, పెద్దగా నాకు వినబడదు, కాస్త పెద్దగా చెప్పండి. ఒకటి ఎవరి గురించి? రూబేను. రెండవది వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా అమ్మ మీకు కూడా వాక్యం. మూడవది యూదా గురించి. నాలుగవది ఆషేరు గురించి. ఐదవది వినేటప్పుడు ఒక మాట చెప్తా, మీకు గుర్తుపెట్టుకోండి. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడేటప్పుడు జరిగే సంఘటనలు. ఎందుకని వాక్యమే అంశమేం పెట్టుకున్నాం మనం? యాకోబు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు 3 జరుగుతాయి. అవే ఇక్కడ కూడా జరిగినాయి. ఒకటి, మనం ఎవ్వరం తప్పించుకోలేమో. మొదటిది గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడకుండా మనం ఎవరమో తప్పించుకోలేం. పౌలు కూడా అన్నాడు, నా తోడు ప్రతి వాడు ఆయన న్యాయపీఠం ఎదుట ఏం చేయబోతున్నాం? నిలబడబోతున్నాం. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం ఒకరోజు ఏం చేయబడబోతున్నాం? నిలబడబోతున్నాం. తప్పించుకోలేమో. నో ఎగ్జంప్షన్. ఎవరం తప్పించుకోలేం. ఒకరోజు యాకోబు ఎలాగైతే తన పిల్లలను అట్లా నిలబెట్టుకున్నాడో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా మనము కూడా అందరం ఇలా నిలబడాల్సిందే. ఎవరం తప్పించుకోలేము. రెండవది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అలా మనం నిలబడ్డప్పుడు మార్పులు చేర్పులు ఉండవు. ఇక అక్కడ మార్పులు ఉండవండి. తప్పించుకోలేము. రెండవది, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అక్కడ ఏముండవు చెప్పండి? మార్పులనేవి ఉండవు. మూడవది, క్షమాపణకు తావు లేదు. క్షమాపణకి అక్కడ ఆస్కారం లేదు. నిలబడ్డప్పుడు ఇక దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు క్షమాపణకు ఆస్కారం లేదు. ఇప్పుడే. అందుకనే పౌలు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, క్షమాపణ పొందేవాళ్ళు ఇప్పుడే, ఇదే కృపాకాలము. కరుణాపీఠము దగ్గర నీకు క్షమాపణ దొరికిద్ది, కానీ న్యాయపీఠం ఎదుట నీకు క్షమాపణ లేదు. యాకోబు దగ్గర వీళ్ళు నిలబడ్డప్పుడు ఈ 3 జరిగినాయండి. ఎవ్వరు తప్పించుకోలేదు. మొదటిది, ఏ మార్పులు లేవు. మూడవది, ఇక అక్కడ క్షమాపణకి తావులేదు. జరిగిన విషయాలు జరిగినట్టుగా, జరగబోతున్న విషయాలు జరగబోతున్నట్టుగా తూచా తప్పకుండా కరెక్టుగా యాకోబు తన బిడ్డలతో ఈ రీతిగా మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడబోతున్నాం. నో డౌట్, సందేహమే లేదు. దేవుని న్యాయపీఠం మీదట నిలబడ్డప్పుడు తప్పించుకోలేము. మొదటి మాట గుర్తుపెట్టుకో, అది ఎవ్వరం తప్పించుకోలేమో. రెండవది, అక్కడ మార్పులు ఉండవు. ఇంకా ఇక్కడే నీ జీవితం మార్చబడాలి. మార్పులు చేర్పులు ఇక్కడే రావాలి. నిలబడ్డప్పుడు ఇక మార్పులు లేవు. మూడవది, అక్కడ క్షమాపణకు ఆస్కారమే లేదు. ఇక్కడే క్షమించబడి
నీ జీవితాన్ని మార్పులోకి తెచ్చుకుంటే అక్కడ కృప పొందుకుంటావు. కాబట్టి యాకోబు తన ముందు నిలబడిన బిడ్డలందరినీ చూస్తూ చక్కగా ఈ మాటలు చెప్తున్నాడండి. చూద్దామా? మొట్టమొదట రూబేను గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము. రూబేను పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడికి 3 ఉంటాయండి. ఒకటి ఆస్తి, రెండవది ఆధిక్యత, మూడవది అధికారం ఉంటుంది. పెద్ద కుమారుడికి ఆస్తి, తండ్రి ఆస్తిలో 2 భాగాలు ఇవ్వాలి. పెద్ద కుమారుడికి ఆధిక్యత ఏంటో తెలుసా? తండ్రి తర్వాత ఇంటికి పెద్ద కుమారుడు కాబట్టి యాజకత్వము. ఎందుకు ఇంట్లో పుట్టిన పెద్ద కుమారుణ్ణి సేవకిస్తారంటే పెద్ద కుమారుడు యొక్క ఆధిక్యత అది. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు. అబ్బా, ఎంత ఉప్పొంగిపోయాడో రూబేను. మా నాన్న నా గురించి భలే మంచి మాటలు చెప్తున్నాడురా, మా నాన్న గురించి భలే మంచి మాటలు చెప్తున్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడురా, నా ప్రథమ ఫలమురా, నా బలమురా నీవు. పెద్ద కుమారుడికి ఆస్తి, ఆధిక్యత, యాజకుడిగా ఎంచబడతాడు పెద్ద కుమారుడు. అధికారము కూడా ఉంటుందండి పెద్ద కుమారుడికి. ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడికి అధికారము కూడా ఉంటుంది. ఈ 3 ఉంటాయి. రూబేను ఉప్పొంగిపోయాడండి. యాకోబు, రూబేను నా పెద్ద కుమారుడురా అని చెప్తే ఉప్పొంగిపోయాడు. చూడండి, ఆ వచ్చిన చదువు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే అని చెప్తూ 4వ వచనంలో, నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు, నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. ఇక చూడండి, రూబేను ముఖం షేక్ అయిపోయిందండి. రూబేను అనుకున్నాడు, మా నాన్న గురించి మంచి మాటలు చెప్తున్నాడు అని అనుకునే లోపే యాకోబు ఏమన్నాడు తెలుసా? బాంబు పేల్చాడు. ఏమన్నాడు తెలుసా? నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కావరా, నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కి దానిని అపవిత్రము చేసితివి. గుండె పగిలిపోయి ఉంటుందండి రూబేనికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు రహస్యంలో చేసిన పాపాలన్నీ కూడా దేవుడు వెలుగులోకి తీసుకొని రాబోతున్నాడు. చీకటిలో చేసిన జీవితాలు దేవుడు వెలుగులోకి తీసుకొని రాబోతున్నాడండి. రూబేను అనుకొని ఉండొచ్చు, మా నాన్నను బాగా పొగుడుతున్నాడు, ఇక ఈ మంచి మాటలే చెప్తాడేమో అనుకొని ఉండొచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎదురు చూశాడండి, వీడు ఒప్పుకుంటాడేమో. ఐగుప్తులో 13 సంవత్సరాలు, కనానులో 27 సంవత్సరాలు. రూబేను చేసిన తప్పు ఒప్పుకుంటాడేమో, పాపాన్ని ఒప్పుకుంటాడేమో 40 సంవత్సరాలు ఎదురు చూశాడండి యాకోబు. రూబేను ఏం చేశాడో తెలుసా? తన భార్య అయిన యాకోబు యొక్క భార్య అయిన బిల్హాతో పాపం చేశాడండి. ఎఫ్రాతా మార్గంలో రాహేలు చనిపోయి యాకోబు రాహేలును పాతిపెట్టి ఆ దుఃఖంలో యాకోబు ఆ దుఃఖంలో ఉంటే రూబేను పెద్ద కొడుకు ఏం చేశాడు తెలుసండి? తన తండ్రి యొక్క భార్య అయిన బిల్హాను కూడి పాపం చేసి, ఇది ఎవరికి తెలియదులే, ఇది ఎవరికి కనబడలేదులే, ఇది ఎవరికి తెలియదులే అనుకున్నాడండి పాపం. కానీ ఎవరు చెప్పారో తెలియదు, యాకోబుకి తెలిసిందండి. యాకోబుకి తెలిసిందని బిల్హా చెప్పిందో బైబిల్లో లేదండి. కానీ ఇశ్రాయేలుకు ఆ సంగతి వినబడెను అనే మాట బైబిల్లో రాశారండి. చూద్దాం ఆ మాట చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 35:22. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. యాకోబుకి ఎవరో చెప్పారండి పాపం, యాకోబుకి ఎవరో చెప్పారండి. రూబేను అనుకున్నాడు, ఇది ఎవరికి తెలియదులే, ఇది ఎవరు చెప్పరులే మా నాన్నకి, నేను చేసిన ఈ పాపం ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వారి పాపాలు ఒప్పుకోరు. మా నాన్నకి తెలియదులే, మా అమ్మకి తెలియదులే, నేను చేసేవి ఎవరికి తెలియదులే.
భార్య అనుకుంటుంది నా భర్తకు తెలియదులే, నేను చేసే పాపము నా బిడ్డలకు తెలియదులే అనుకుంటున్నారండి. అలాగే భర్తలు అనుకుంటున్నారు నా భార్యకి తెలియదులే నేను చేసే పాపం అనుకుంటున్నారు. కానీ 40 సంవత్సరాలు ఎదురు చూశాడండి యాకోబు. వీడు ఒప్పుకుంటాడేమో, చేసిన తప్పుకు వచ్చి నానా నేను ఈ తప్పు చేసే నానా నన్ను క్షమించు నానా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించ అని ఒప్పుకుంటాడేమని 40 సంవత్సరాలు ఎదురు చూశాడండి. లేదు, రూబేన్లో ఎక్కడ పశ్చాత్తాపం లేదు, రూబేన్లో ఎక్కడ పశ్చాత్తాపం లేదు. ఇక అప్పుడు నిలబడ్డాడండి యాకోబు ముందట నిలబడ్డాడు. రూబేను నా పెద్ద కుమారుడురా అని అంటూ, నీ తండ్రి మంచం మీదకి ఎక్కావురా, దాన్ని అపవిత్రం చేసావురా, నువ్వు చేసిన పాపం భయంకరమైంది అన్నప్పుడు షేక్ అయిపోయి ఉంటాడండి రూబేన్ కదండి. వెంటనే ఎందుకు తెలుసా, అన్నదమ్ములను చూస్తున్నాడు. ఒరే యోధా చూసుంటాడు, యోసేపు చూసుంటాడు, బెన్యామీను చూసుంటాడు. అరే ఇంత భయంకరమైన పాపం ఎప్పుడు చేసావురా, ఎప్పుడు చేసావురా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరు నలిగిపోతారు, కొందరి జీవితాలు నలిగిపోతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఇంకా నీ జీవితంలో ఏ పాపమైతే ఒప్పుకోకుండా కదండి, బైబిల్ అదే చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. పాపాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నీవు జీవిస్తూ ఉంటే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు నలిగిపోతావు, నలిగిపోతావు. Someone crushed the seat of judgment. నలిగిపోతావు. అందుకనే యాకోబు బండ, ఇది న్యాయపీఠం అనే మాటకు బండ, ఆ బండ కింద రూబేను నలిగిపోయాడండి. అన్నలు ఆ తమ్ముళ్ళు అంతటి చూసుంటారే, పెద్దోడా రూబేన్ ఇంత మర్యాద ఇచ్చాం కదరా నీకు, సంఘంలో ఇంత మర్యాద ఇచ్చాం కదరా నీకు, లేస్తే నమస్తే పెట్టాం కదరా, లేస్తే నిన్ను గౌరవించాం కదరా, నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కావా? యోధా అడిగి ఉండొచ్చు. యాకోబు నలిగిపోయాడండి, యాకోబు నలిగిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరు నలిగిపోతారు, కొందరు నలిగిపోతారు. ఒకవేళ రూబేన్ అనుకుని ఉండొచ్చు, ఇది ఎవరికి తెలియదులే, నేను చేసింది ఎవరికి తెలియదులే, నా భార్యకే తెలియదులే, నా ఇంట్లో వాళ్ళకే తెలియదులే, మా అన్నదమ్ములకు తెలియదులే, ఎలాగో మేనేజ్ చేసానులే, నేను ఎలాగెలాగో సీక్రెట్గా చేసానులే. రహస్యంలో చేసాయి వెలుగులోకి తేబోతున్నాడు, చీకటిలో చేసాయి వెలుగులోకి తేబోతున్నాడు దేవుడు. జాగ్రత్త. ఎంతో కాలం పట్టదండి, ఎంతో కాలం పట్టదండి. రూబేను నలిగిపోయాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు న్యాయపీఠం నిలబడ్డప్పుడు ఇంకా నీ ఒప్పుకోవాల్సిన పాపాన్ని ఒప్పుకోకపోతే కప్పెట్టుకొని జీవిస్తున్నావేమో, ఒప్పుకోకుండా కప్పిపెట్టుకొని జీవిస్తున్నావేమో. ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు నలిగిపోతావు, దాచిపెట్టిన పాపాన్ని బట్టి. 40 సంవత్సరాలు యాకోబు. వస్తాడు నా కొడుకు, వస్తాడు నా కొడుకు, నాన్న నేను తప్పు చేశాను నాన్న నన్ను క్షమించని అడుగుతాడేమో. 40 సంవత్సరాలు, ఐగుప్తులో 13 సంవత్సరాలు, కనానులో 27 సంవత్సరాలు, యాకోబుకు అప్పుడు 147 సంవత్సరాలు ఎదురు చూశాడండి. అలా క్షమాపణ కోరుకోలా, ఇష్టపడలా, అపవిత్రతను వదులుకోవడానికి ఇష్టపడలా. ఇంక లాభం లేదురా అన్నాడు. న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు, ఎత్తేసాడు విషయాన్ని. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరు నలిగిపోతారు. 5 మాటలు చెప్తానండి, ఇదే జరగబోతుంది. రూబేను నలిగిపోయాడు. ఒకవేళ ఈ ఉదయకాలం అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా, నలిగిపోతావు. రూబేను తలెత్తుకోలేకపోయాడు, నలిగిపోయాడు. రెండవ సంగతి, రెండో విషయానికి వెళ్దాం. షిమ్యోను లేవి గురించి మాట్లాడుతున్నాడండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. 5వ వచనం, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఏం చేశారండి వీళ్ళు? షెకెములో దేనా తప్పు చేసి దేనా చెడిపోతే ఈ షిమ్యోను లేవి ఏం చేశారు తెలుసా? వారి కత్తులు తీసుకొని బయలుదేరి వారి కోపంతో ఆవేశంతో ఏం చేశారు తెలుసా?
ఆ షెకెములో ఉన్న రాజకుమారులందరిని ఏం చేశారు చెప్పండి? చంపేశారండి. చంపేసి అడిగితే ఏమన్నారు తెలుసా? సమర్థించుకున్నారు. కోపంతో, ఆగ్రహంతో ఒక తప్పు చేసి చాలామంది ఈ రోజుల్లో ఏందంట, మా చెల్లిని ఇట్లా చేశారు కాబట్టి మేము ఇట్లా చేసాము, సమర్థించుకుంటున్నారండి. పాపాన్ని సమర్థించుకుంటున్నారు. వీళ్ళు కూడా పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టలా, విడిచిపెట్టలా. షిమ్యోను, లేవి మేము ఇట్లా చేసాం, అవును చేసాం, ఏంటి తెలిస్తే ఏంటి? కొంతమంది ఈ రోజుల్లో ఆగ్రహంతో, కోపంతో పాపం చేసి తెలిస్తే ఏమైంది? సమర్థించుకుంటున్నారండి, సమర్థించుకుంటున్నారు. ఏం చేశారు చెవిటి? వీళ్ళ గురించి ఏమన్నాడు చూడండి యాకోబు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. అలాంటి వాళ్ళ ఆలోచనలో చేరకూడదండి. ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంది, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మోరల్స్ అంట. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మోరల్స్. ఎవరైతే ఈ అనాలోచితంగా కొంతమందితో చేరతారండి, ఆ దుష్టుల సంఘం. అందుకనే దావీదు అంటాడు, దుష్టుల సంఘం నాకు అసహ్యము, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వారు కోపావేశులు. చూడండి, వారితో అంటున్నాడు యాకోబు, తన తండ్రి చెప్తున్నాడు, ఇలాంటి వారి ఆలోచనలతో చేరవద్దు, వారి సహవాసాల్లో కూర్చోవద్దు, వారితో చేరద్దు, కూర్చోవద్దు అంటున్నాడండి. తండ్రి చెప్తున్నాడు ఈ మాట. ఎందుకో తెలుసా? వారి కోపము, వారి సహవాసాలు మంచివి కాదు, వారి ఆలోచనలు మంచివి కాదు. నా ప్రాణమా, అలాంటి వారి ఆలోచనలు చేరద్దు, చేరద్దు. అందుకని వారిని ఏమన్నాడు చూడండి 7వ వచనంలో, యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని ఏం చేస్తాను? చెదరగొట్టేదని అన్నాడు. చెదరగొడతా నేను వారిని. మొదటిగా రూబేను నలిగిపోయాడు, రెండవది షిమ్యోను, లేవి నిషేధించబడ్డారండి. న్యాయపీఠం మీదట నిలబడ్డప్పుడు వారు వారి తప్పు తెలుసుకొని కూడా సమర్థించుకున్నారు. వాళ్ళు షిమ్యోను, లేవి సమర్థించుకున్నారు కాబట్టి వారు నిషేధించబడ్డారు. తండ్రి అంటున్నాడు, వారిని చెదరగొట్టేదను, వారిని చెదరగొట్టేదను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడ్డప్పుడు కొందరు నలిగిపోతారు, కొందరు నిషేధించబడతారు. షిమ్యోను, లేవి నిషేధించబడ్డారు. మూడవది 8వ వచనం, ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం. యోధా అనగానే యోధా భయపడిపోయాడండి. యోధా భయపడిపోయాడు. అయ్యో, నా గురించి ఏం చెప్తాడో, నేను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాను, నా తల్లిదండ్రులకు కూడా, నా బిడ్డలకు కూడా నేను సరిగా బాధ్యత నిర్వహించలేదే, మా నాన్న నా గురించి ఏం చెప్తాడు, మా నాన్న నా గురించి ఏం చెప్తాడు. యూదా భయపడిపోయాడండి. యూదా, వాస్తవంగా యూదా ఏం చేశాడంటే ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు, తన సహోదరులు కాదని వెళ్ళి. రెండవది, తన బిడ్డలకు కూడా సరిగ్గా బాధ్యత నిర్వహించలేదు. యోధా భయపడిపోతా ఉన్నాడు. నా గురించి ఏం చెప్తాడు మా నాన్న, నా గురించి ఏం చెప్తాడు. యోధా సమయం వచ్చింది, యూదా అన్నాడు. కానీ యోధాని ఏమన్నాడు చూడండి 8వ వచనం, నీ సహోదరులు నిన్నేం చేస్తారు? అబ్బా, తెప్పరిల్లింది. ఇది మా నాన్న నా గురించి ఏంది ఇట్లా చెప్పాడు, నా గురించి కూడా ఏదో చెప్తాడు అనుకున్నానే, ఏంటి నా గురించి నిన్ను స్తుతించెదరు. యోధా, రాజదండం నీలో నుంచి వస్తుంది. యోధా, ఏంటి మా నాన్న నా గురించి ఇట్లా చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? యోధా కూడా ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. యోధా కూడా తన బిడ్డల విషయంలో సరైన బాధ్యత నిర్వహించలేకపోయాడు. మరి ఎందుకు యోధాను పొగిడాడు? ఎందుకు తెలుసా? చూడండి 11వ వచనం చూడండి, 49వ అధ్యాయము 11వ వచనం, 2వ భాగం. ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఏం చేశాడు? ఉదుక్కున్నాడండి. యోధా ఏం చేశాడు తెలుసా? ఒకరోజు యోసేపు దగ్గర యోధా ఆగిపోవాల్సి వచ్చింది. యోసేపు దగ్గర యోధా ఆగిపోవాల్సి వచ్చింది. అడిగాడు, నువ్వేం చేసావో తెలుసా?
యోసేపు అడిగితే యోధా తన తప్పంతా ఒప్పుకున్నాడండి. యోధా ఏం చేశాడో, దేవునికి విరోధమైన కార్యాలు ఏం చేశాడో అదంతా యోసేపు ముంద కట్టివేశాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు యూదా దగ్గరికి వచ్చేసరికి అంటాడు, యూదా నీవు నా స్తుతి అయ్యా, నీలో నుంచి రాజదండం వస్తుంది. ఎందుకంటే ద్రాక్షల రసములో నీ పాపాన్ని ఏం చేసావు, నువ్వు వదుక్కున్నావు, నీ బట్టలు శుభ్రం చేసుకున్నావయ్యా. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు ఓదార్చబడతారు. యూదా ఓదార్చబడ్డాడు, రూబేను నలిగిపోయాడు, షిమ్యోను లేవి నిషేధించబడ్డారు, యూదా ఓదార్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసండి, యూదా యోసేపు ఎదుట తన తప్పును ఒప్పుకున్నాడు, తన అతిక్రమాలు ఒప్పుకున్నాడు. కాబట్టి యోధాను గురించి యాకోబు మాట్లాడుతూ అంటాడు కదా, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుక్కును. తర్వాత చూడండి 12వ వచనం, అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత ఏమైపోయినాయి, తెల్లగా మారిపోయినాయి. ఎందుకంటే ఉతుక్కున్నాడు కాబట్టి, తన జీవితాన్ని కడుక్కున్నాడు కాబట్టి, శుద్ధి చేసుకున్నాడు కాబట్టి. యోధాని ఎంతగా దీవించాడో. యోధా ఓదార్చబడ్డాడు. క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడ్డప్పుడు కొందరు ఓదార్చబడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రూబేను నలిగిపోయాడు, షిమ్యోను లేవి నిషేధించబడ్డాడు, కానీ యోధా ఓదార్చబడ్డాడు. కారణం ఏంటంటే యోధా యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. బైబిల్ అదే చెప్తుందండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, చెప్పండి, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడు, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు, యేసు రక్తము ఏం చేస్తుంది, ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది. ఇంకా ఒప్పుకోకపోతే ఈరోజే ప్రభు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. యోధా ఓదార్చబడ్డాడు. ఆషేరు దగ్గరికి వద్దాం. 20వ వచనం, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆషేరు ఎవరో తెలుసండి, ఒక దాసి కుమారుడు. ఆషేరు అనుకుంటా ఉన్నాడు, అసలు నన్ను ఎవరు గుర్తిస్తారు, నా పరిచర్య ఎవరు గుర్తిస్తారు, నేను చేసే సేవ ఎవరు గుర్తిస్తారు, నేను ఒక గుర్తింపు లేని స్థితిలో ఉన్నానే, నన్ను ఎవరు గుర్తిస్తారు. ఆషేరు దగ్గరికి వచ్చాడండి. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను, రాజులకు తగిన బహుమానాలు నువ్వు ఇస్తావయ్యా. 1000 ఏళ్ల పరిపాలనలో గొప్ప బహుమానాలు. యోధా గోత్రానికి లేదు ఈ ఆధిక్యత, నఫ్తాలికి లేదు ఈ ఆధిక్యత, షిమ్యోను లేవీకి లేదు ఈ ఆధిక్యత. ఆషేరు గోత్రికులు బహుమానాలు పంచి పెడతారంట. ఎంత గొప్ప భాగ్యం అది. గుర్తింపు లేని ఆషేరుకి క్రీస్తు న్యాయపీఠం మీదట గొప్ప హెచ్చింపు దొరికింది. కొందరు హెచ్చించబడతారు. రూబేను నలిగిపోయాడు, షిమ్యోను లేవి నిషేధించబడ్డారు, యోధా ఓదార్చబడ్డాడు, ఆషేరు హెచ్చించబడ్డాడు. క్రీస్తు న్యాయపీఠం మీదట కొందరు హెచ్చించబడతారు. ఒకవేళ ఈరోజు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, ఒకవేళ మనుషులు ఈరోజు నిన్ను తృణీకరించవచ్చు, ఒకవేళ మనుషులు ఈరోజు నువ్వు చేస్తున్న పరిచర్యను అంగీకరించకపోవచ్చు, కానీ ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీదట నువ్వు నిలబడ్డప్పుడు ఆషేరును హెచ్చించినట్టుగా. ఆషేరు ఒక దాసి కుమారుడు, ఒక గుర్తింపు లేని స్థితిలో ఉన్నాడు ఆషేరు. కానీ ఆషేరును ఏం చేశాడు చెప్పండి, హెచ్చించాడు. ఆషేరు ఎవరు కుమారుడమ్మా, ఏది ఆ వచనం చూపించమ్మా, తీసి పెట్టుకో, తర్వాత చెప్పు నాకు. హెచ్చించబడ్డాడు ఆషేరు, హెచ్చించబడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యత వచ్చిందో చూడండి ఆషేరుకి. తర్వాత 22వ వచనం, యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు దగ్గరికి రాగానే యూదా భయపడ్డాడు, కానీ యోసేపు ధైర్యంగా నిలబడ్డాడు అలాగే. ఎందుకంటే యోసేపు జీవితం మనకు తెలుసు కదండి, యోసేపు జీవితం మనకు తెలుసు. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి
2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుడు పేరు ఏం పెట్టాడు? మనష్షే. మనష్షే అంటే అర్థం ఏంటి చెప్పండి? మనష్షే అంటే మరచుట. మనష్షే అంటే మరచుట. మనష్షే అంటే మరచుట. యోసేపు ధైర్యంగా నిలబడ్డాడు. నాన్న నా గురించి మంచి విషయాలే చెప్తాడు. ఎందుకంటే యోసేపుకి ఎందుకు ధైర్యం అంటే తన తండ్రి ఇంటిలో జరిగిన కార్యాలన్నీ కూడా ఏం చేశాడు? మరిచిపోయాడు. యోసేపు దీవించబడ్డాడండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరు దీవించబడతారు, కొందరు దీవించబడతారు. చెప్పమ్మా, ఏమొచ్చిన? ఎప్పుడు ఇంక మాట్లాడబాకు. చర్చిలో వాకింగ్ జరిగేటప్పుడు సైలెంట్గా ఉండాలి. ఎప్పుడు మాట్లాడకూడదు. ఈ యోసేపు ఫలించెడు కొమ్మ, ఫలించెడు కొమ్మ అన్నాడండి. యోసేపు ఫలించెడు కొమ్మ. ఎలా ఫలించాడు? ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అన్నాడు. వ్యాపించును. కారణం ఏంటో తెలుసా? యోసేపు ఒకటి మర్చిపోయాడు, రెండవది మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు తెలుసా? ఏం మార్చుకున్నాడు తెలుసా? ఐగుప్తులో ఎంత సంపాదించాడో, ఐగుప్తులో ఎంత సంపాదించాడో ఆ సంపాదన అంతా కూడా ఎవరికి వెచ్చించాడు తెలుసా? తన సహోదరులకు వెచ్చించాడు. బాగా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఒక స్థితిలో మిమ్మల్ని పెడితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? ఈ సంపాదన అంతా నా కోసమే అనుకోకూడదండి. నేను సంపాదించినంతా నా కోసమే అనుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఇతరుల కొరకు నువ్వు వెచ్చించగలిగితే యోసేపులాగా నువ్వు దీవించబడతావు. చాలామంది అండి వారు సంపాదించేది, వారి ఆస్తి లేదా వారి సంపాదన అంతా దేనికోసం? నా కోసం కాదండి. దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చి నిన్ను ఆశీర్వదించేది ఎందుకో తెలుసా? నీవు ఇతరుల కొరకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. అది యోసేపు ఒకటి మర్చిపోయాడు. తన తండ్రి ఇంటిలో తనకు జరిగిన అన్యాయం అంతా మర్చిపోయాడు. రెండవది తన మనస్తత్వం మార్చబడింది. మూడవది తన తండ్రి బాధ్యత మోసాడు. కాబట్టే యోసేపు దీవించబడ్డాడు. మోసాడు. మోయుట, మరచుట, మార్చుకొనుట, మోయుట, ఈ 3 యోసేపు జీవితంలో ఉన్నాయి. కాబట్టి యాకోబు యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపు ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రతని వేధించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన హస్తబలం వల్ల అతని వీళ్ళు బలమైన తగిన ఎంతగా దీవించబడ్డాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరు ఏం చేస్తారు చెప్పండి? నలిగిపోతారు. రూబేన్ ఏమయ్యాడు? నలిగిపోయాడు. రెండవది షిమ్యోను, లేవి ఏమయ్యారు? నిషేధించబడ్డారు. మూడవది యోధా ఏం చేయబడ్డాడు? ఓదార్చబడ్డాడు. కారణం, యోధా తన తండ్రి దగ్గర, యోసేపు దగ్గర తన పాపమంతా ఒప్పుకున్నాడు కాబట్టి ఓదార్చబడ్డాడు. నాలుగవది ఆషేరు ఏం చేయబడ్డాడు? హెచ్చించబడ్డాడు. ఐదవది యోసేపు ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. యోసేపు దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు మర్చిపోయాడు. పాత విషయాలన్నీ మర్చిపోయాడు. జరిగిన అన్యాయాన్ని మర్చిపోయాడు. తన సొంత సహోదరులు చేసిన అన్యాయం అంతా మర్చిపోయాడు. మర్చిపోవాలి మనం కూడా. రెండవది మార్చుకోవాలి మనం కూడా. మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, అంతగా దీవిస్తే యోసేపు ఏం చేశాడు తెలుసండి? తన ఆస్తి అంతా కూడా ఎవరికి? తన సహోదరులకు వెచ్చించాడు. తన మనసు మారింది. మూడవది తన బాధ్యత, తన తండ్రి బాధ్యత మోసాడు. కాబట్టి యోసేపు దీవించబడ్డాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు చెప్పండి, 5 విషయాలు చెప్పండి. కొందరు ఏం చేయబడతారు? నలిగిపోతారు. కొందరు ఏం చేయబడతారు? నిషేధించబడతారు. కొందరు ఏం చేయబడతారు? ఓదార్చబడతారు. కొందరు ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. యోసేపు ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. దీవెన పొందాలని ఆశ ఉందని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, యేసయ్యా, యోసేపు అయ్యా దీవించబడ్డట్టుగా నీ న్యాయపీఠం ఎదుట నేను నిలబడ్డప్పుడు, న్యాయపీఠం ఎదుట నేను నిలబడ్డప్పుడు అయ్యా నేను దీవించబడాలి. యోసేపు దీవించబడ్డట్టుగా నేను, నా బిడ్డలు దీవించబడాలయ్యా. న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు నేను దీవించబడాలి. అటువంటి దీవెన నాకు దయచేయని ప్రార్థన చేద్దామా?
నిజంగా దీవెన కొరకై అక్స అడిగిందండి తండ్రిని, నా తండ్రి నాకు దీవెన దయచేయని అడిగింది. ఈ ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా యేసుని అడుగుదాం, ప్రభా నాకు దీవెన దయచేయ, దీవెన దయచేయి. యోసేపు దీవించబడ్డట్టుగా నేను కూడా దీవించబడాలి యేసయ్యా, దీవించబడాలి. అక్స దీవించబడటానికి కారణం ఏంటో తెలుసండి, అక్స గాడిద దిగింది. మనం కూడా మనమున్న స్థితిలో నుంచి దిగి యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మనల్ని దీవిస్తాడు, యేసయ్య మనల్ని దీవిస్తాడండి. ఆయన దీవెన పొందుకుంటాం, ఆయన దీవెన పొందుకుంటాం. కాబట్టి అందరం కూడా తలల వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. అయ్యా యోసేపు దీవించబడ్డట్టుగా యేసయ్య నన్ను కూడా దీవించబడ్డాడు. నన్ను దీవించు నాయన, నన్ను దీవించ. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు ఆ రోజు రూబేను నలిగిపోయాడు. కొందరు నలిగిపోతారు. ఇంకా నీ అపవిత్రతను, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నలిగిపోతావు. కొందరు నిషేధించబడ్డారు, కొందరు నిషేధించబడతారు. ఇంకా నీ కోపాన్ని నువ్వు వదిలిపోతే, ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటేనే బ్రతుకుతూ ఉంటే ఒకరోజు నువ్వు చెదరగొట్టబడతావు, నిషేధించబడతావు. జాగ్రత్త. మూడవది, యూదా ఓదార్చబడ్డాడు. కొందరు ఓదార్చబడతారు. వారు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటారు కాబట్టి వారు ఓదార్చబడతారు. కొంతమంది హెచ్చించబడతారు. ఒకవేళ ఇక్కడ గుర్తింపు లేకపోవచ్చు, ప్రభు కోసం జీవించే జీవితం గుర్తింపు లేకపోవచ్చు, ఎవరు నిన్ను గమనించకపోవచ్చు, ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, నువ్వు చేసే సేవ, నువ్వు చేసే పనులు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు ప్రభు నిన్ను హెచ్చించబోతు. ఆ షేరుని హెచ్చించినట్టుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీకు హెచ్చింపు దొరుకుతుంది. యోసేపు దీవించబడ్డాడు. యోసేపును దీవించిన యేసయ్య ఇదిగో ఈ ఉదయకాలం నువ్వు కూడా నీ జీవితంలో మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపోయినప్పుడు, నీ మనస్తత్వాన్ని మార్చుకున్నప్పుడు కదండి, తండ్రి బాధ్యత మోసాడు కాబట్టి యోసేపు అంతగా దీవించబడ్డాడు. ఈ ఉదయకాలం యేసయ్య నాకు కూడా దీవెన దయచేయి నాయన. అక్స అడిగినట్టుగా అడుగుదామా, యోసేపు దీవించబడ్డట్టుగా అడుగుదామా. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా దీవించయ్యా. దీవెనకరమైన జీవితాలు మాకు దయచేయ ప్రభా, నీ దీవెన మాకు దయచేయ. అడుగుదామా, అందరం అడుగుదామా. నీ దీవెన మాకు కావాలయ్యా. యోసేపు దీవించబడ్డట్టుగా ఆ దినమున మీ ఎదుట నిలబడ్డప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తారని ప్రభా యోసేపును దీవించినట్టుగా మమ్మల్ని కూడా దీవించు నాయన. అడుగుదామా. దీవెన కొరకై అడిగేవారు యోసేపు దీవించబడ్డట్టుగా దేవుడు మమ్మల్ని కూడా దీవించాలి. ఆ రోజున మేము కూడా దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలి, దీవెనలు పొందుకోవాలి అని ప్రభు కోసం ఒక చక్కటి తీర్మానం మీరు తీసుకోగలిగితే మీరున్న చోట మీ చేతి చూయించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆ రోజు యోసేపు దీవించబడ్డట్టుగా మేము కూడా మీ న్యాయపీఠం ఎదుట దీవెనకరమైన సాధనాలుగా మేము ఉంటామయ్యా. మేము కూడా దీవించబడే పాత్రలుగా ఉంటాము తండ్రి. ఆ దీవెన మాకు కావాలయ్యని దేవుని కాడ అలా అడిగేవారు ఎవరైనా ఉంటే మీ చేతిలో చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులు దించని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడ్డప్పుడు జరిగే విషయాలు తండ్రి ఆ రోజు యాకోబు ముందు పెట్టిన ఆయన మీరు మాకు బయలుపరిచిన ఈ సత్యాన్ని బట్టి స్తోత్రాలు. రూబేను నలిగిపోయాడు, కారణం ఇంకా ఒప్పుకోలేదు ప్రభా. చర్చికి వస్తున్నారు, ప్రార్థనలో కూర్చుంటున్నారు, కానీ ఇంకా ఎవరికి తెలియదులే, రహస్య జీవితం ఎవరికి తెలియదులే అని బ్రతుకుతున్నవారు, పాపాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా జీవిస్తున్నవారు, వారు నలిగిపోతారని, తమ్ము తాము సమర్థించుకున్నవారు నిషేధించబడతారని, తండ్రి యోధాలాంటి వారు ఓదార్చబడతారని, ఆషేరులాంటి వారు హెచ్చించబడతారని, యోసేపు లాంటి వారు దీవించబడతారని అయ్యా మీరు చెప్పిన అమూల్యమైన మాటలుగా స్తోత్రాలు. ఒకరోజు మేమందరం మీ న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు మా బ్రతుకులు సరిచేసుకొని యోసేపు దీవించబడ్డట్టుగా మేము మా కుటుంబాలు, మా బిడ్డలను ఆయన దీవెనకరమైన సాధనాలుగా ఉంటాను. ఈ కృప మాకు దయచేయమని మా బ్రతుకులో ఈ వాక్యం నూరంతలుగా ఫలింపచేసిన ఆయన ప్రతి మాట మాకు ఆశీర్వాదకరంగా చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, అలాంటి దీవెనకరమైన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇది అర్పణల సమయం. మనందరం కలిసి దేవుని